హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. లేట్ చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. అండ్ విరాట్ గారు. సార్, కొంతమంది పరిస్థితి గురించి చెప్తాను. వాళ్ళ డబ్బు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. వాళ్ళ లైఫ్లో వచ్చే జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అంటే సంపద ఎప్పుడు తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ వాళ్ళ పరిస్థితి? అవును. అలాంటప్పుడు వాళ్ళకి ఇంట్లో గొడవలు రావడం, భర్త భార్య కొట్టుకోవడం, తిట్టుకోవడం, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఇబ్బంది పడడం, లేదంటే బంధువుల్లో కూడా ఎరా ఎంత జీతం వస్తుందంటే ఇంతే వస్తుందా అంతేనా అని చెప్పేసి వాళ్ళు వెటకరంగా మాట్లాడడం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ సంపద పెంచుకోవాలి, లేకపోతే వాళ్ళ శాలరీ పెంచుకోవాలి, ఒకవేళ బిజినెస్ అయితే వాళ్ళ బిజినెస్ బెటర్ అవ్వాలి అంటే స్టెప్ 1 నుంచి స్టెప్ 2కి వెళ్ళడానికి వాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటి? ఎస్, మంచి ప్రశ్న అండి. ఎస్పెషల్లీ ఇలాంటి అప్పుడు ఏం చేయాలి అంటే లోపల ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేయాలి అండి. దీనికోసం ద బెస్ట్ టెక్నిక్స్ EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇప్పుడు చూడండి, అట్లాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది చూడండి, భర్త వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మనీ ఇష్యూస్ రావాలన్నా చాలా గొడవలు జరుగుతున్నాయి, చూస్తుంటారు. సో ఎప్పుడైతే అబండెన్స్ ఆఫ్ మనీ వచ్చిందనుకోండి, అంతగా ఉంటాయి ఇష్యూస్, బట్ అంత దాని యొక్క తీవ్రత అనేది తగ్గించవచ్చు. సో నేనేమంటానంటే ఏదైనా ఒకటి అలాంటి సిచ్యువేషన్స్ కనుక ఉంటే కొన్ని బాడీలో స్ట్రక్ అయిపోతాయి. ఈ బాడీలో స్ట్రక్ అయిపోవడం వల్లనే మనీ అనేది ఫ్లో అనేది అయిపోతుంది. ఎప్పుడైతే ఎవరైతే మనీ ఆ ఎనర్జీ ఉందో, నెగిటివ్ ఎనర్జీ అనేది బాడీలో స్ట్రక్ అయిందో, ఆ ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్, ఆ ఎనర్జీని, ఆ నెగిటివ్ ఎనర్జీ కనుక తీసేయగలిగితే అప్పటి నుంచి మనీ ఫ్లో అనేది జరుగుతుంది. దానికోసం ద బెస్ట్ టెక్నిక్స్ EFT టెక్నిక్ చేద్దామండి విరాట్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటాను, మీరు లైఫ్ ఇప్పుడు మనీ ఇష్యూస్ ఉన్నాయి అంటే జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడడానికి ఏం టెక్నిక్ అంటే EFT టెక్నిక్. ఫస్ట్ మన సబ్జెక్ట్లో ఏంటి అంటే ఎనర్జీ లెవెల్స్ మనం మార్చుకొని ఏమంటారంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ ముందు మనలో మార్చుకోవాలి. అంటే మనలో కనుక పాజిటివ్ ఎనర్జీ అబండెన్స్ ఉంటే క్లీన్సింగ్ జరిగిపోద్ది. ఒకవేళ మన లోపల లేదనుకోండి, ఆ రిజల్ట్స్ రావు. ఫస్ట్ మార్చుకోవాల్సింది మన సబ్జెక్ట్లో ఏంటంటే ఎవరికి వారే మార్చుకోవాలి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్లనే రావడం లేదు కదా, ఆ నెగిటివ్ ఎనర్జీ కొన్ని పాయింట్స్లో స్ట్రక్ అయిపోతుందండి. ఆ స్ట్రక్ అయిన పాయింట్స్ మనం ఎప్పుడైతే టచ్ చేస్తామో, ట్యాపింగ్ చేస్తామో, ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయిందో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే మనీ బ్లాకేజ్ క్లియర్ అవ్వడానికి ద బెస్ట్ టెక్నిక్స్ EFT. సో ముందు కరెక్టే చెప్పండి అండి, ఎందుకు కరెక్ట్ ఇలా చేస్తారు కదా, ఈ కరెక్టే చెప్పండి దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే 21 టైమ్స్. ఎన్నిసార్లు సార్? 21 అప్రాక్సిమేట్. కొంతమంది అంటారు సార్ 21 టైమ్స్ మీకు కౌంట్ చేయట్లేదు. ఏం లేదు, 21 టైమ్స్ ఎక్కువ కావచ్చు, తక్కువ వచ్చు, బట్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి చూడు. ఇందాక మీరు అన్నారు ఖర్చులు తక్కువ, ఓకే, ఖర్చులు ఎక్కువ, సంపాదన తక్కువ, ఇది భార్యాభర్తల మధ్య ఘర్షణలు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా చెప్పండి తీసుకోండి, 21 టైమ్స్ చేయండి సార్. అంటే ఈ పాయింట్ ఎందుకంటారు? ఎస్, కొన్ని పాయింట్స్ దగ్గర ఏంటి అంటే సార్ ఎనర్జీ అనేది బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంటాయి సార్. సో అలాంటి దగ్గర ఎప్పుడైతే మనం ట్యాపింగ్ చేస్తామో ఆ ఎనర్జీ రిమూవ్ అవుతుంది. అంటే ఇది ఎస్, కొన్ని పాయింట్స్ ఎమోషన్ ఫ్రీడమ్లో కొన్ని పాయింట్స్ లైక్ ఈ పాయింట్ ఒకటి ఉంటుంది, రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, నేను చెప్తాను ఇప్పుడు అవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ ఇక్కడ 21 టైమ్స్ ట్యాప్ చేస్తూ మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, అంటే ఖర్చులు ఎక్కువ, సంపాదన తక్కువ, గొడవలు, ఏదైనా ఐస్ క్లోజ్ చేసుకుని భావించుకుంటూ ట్యాప్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేయాలండి. ఓకే, ట్యాప్ చేయండి సార్ విరాట్ గారు, ఇక్కడ ట్యాప్ చేయండి. 21 టైమ్స్ ట్యాప్ చేస్తూ మనం చెప్పుకోవాలి. అంటే మనసులో ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని మనసులో తలుచుకొని 21 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఓకే, రైట్. ట్యాప్ చేసిన తర్వాత ఏమనుకోవాలి, ఈవెన్ తో ఐఎమ్ ఫేసింగ్ దిస్. ఇక్కడ మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ అనం, ఈవెన్ తో ఐఎమ్ ఫేసింగ్ దిస్, ఏ ఇష్యూ అయితే మీరు సఫర్ అవుతున్నారో ఆ ఇష్యూని తలుచుకొని ట్యాప్ చేయాలి 21 టైమ్స్. అది అయిపోయింది. నెక్స్ట్ ఈ ట్యాపింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 సైకిల్ ఉంటాయి విరాట్ గారు, గుర్తుంచుకోండి. ఫస్ట్ సైకిల్ ఏంటంటే నెగిటివిటీ రిమూవింగ్, అంటే ఏదైతే నెగిటివిటీ బ్లాకేజ్ ఏదైతే అన్ని క్లెన్సింగ్ చేసుకోవాలి. అంటే ఈ నెగిటివ్ బ్లాకేజ్ అన్నారు కదా సార్, ఇవి వాళ్ళలో ఎలా క్రియేట్ అవుతాయి అసలు? చెప్తాను. ఇవి ఎన్ని ఎమోషన్స్ అండి. సపోజ్ ఇప్పుడు మనీ అనేది గొడవ జరిగిందండి, ఇప్పుడు ఎవరో ఒకరు ఏంటంటే బాధపడుతుంటారు. ఆ బాధ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ అనేది ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోతుంటుంది. ఆ స్ట్రక్ అయిపోయిన దాన్ని కనుక మనం రిమూవ్ చేయలేదనుకోండి, మనీ బ్లాకేజ్ కన్వర్ట్ అయిపోతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏంటంటే నెగిటివిటీ రిమూవింగ్ రౌండ్ చేసుకుని సెకండ్ పాజిటివ్ అట్రాక్షన్ చేసుకుందాం. సో ఇదంతా ఫస్ట్ ఏంటంటే ఈవెన్ తో ఐఎమ్ ఫేస్ ఫస్ట్ యాక్సెప్టెన్స్ చేయాలండి. ఎప్పుడైతే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో మనీ ఫ్లో అవుతుంది. చాలామంది ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ తో ఐఎమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ, ఓకే అని చెప్పుకుంటూ ఐఎమ్ ఈవెన్ తో నెక్స్ట్ నేను మనీని అట్రాక్ట్ చేసుకుంటాను. విశ్వానికి అంటే ఏమని చెప్పుకోవాలంటే మీకు ఆపర్చునిటీ ఇచ్చినది, ఇక్కడ మనం ఆపర్చునిటీ అట్రాక్ట్ చేసుకుంటామండి. కరెక్టే చెప్పాయినాడు. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే ఇప్పుడు నెగిటివిటీ రిమూవింగ్ రౌండ్ చేద్దామండి విరాట్ గారు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 2 ట్యాప్స్ 2 ఫింగర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ మనం కుబేర ముద్ర తీసుకుంటాం. ఎస్, Okay. దీన్ని కుబేర ముద్ర అంటే ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ కలుపుతాము, లాస్ట్ ఫింగర్స్ని ఫోల్డ్ చేస్తాము, ఆకాశాన్ని చూసుకునే విధంగా పెడతాం. ఎస్, దీన్ని పెట్టిన తర్వాత ఈ రైట్ హ్యాండ్తో 2 ఫింగర్స్ ఉంటాయి కదా, ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా, దీంతో ఇక్కడ ట్యాప్ చేస్తాం. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇక్కడ ట్యాప్ చేస్తూ మనం ఏం చేసుకుంటామంటే నెగిటివిటీ బ్లాకేజ్ ఏదైతుందో రిమూవ్ చేస్తాం. అంటే మీరు ఏ ఇష్యూతో సఫర్ అవుతున్నారో లేదా ఏ కండిషన్ ఏ సిచ్యువేషన్ అవుతుందో దాని మనసులో తలుచుకొని 11 టైమ్స్ ట్యాప్ చేయాలి. 11 అంటే కొంచెం ఎక్కువ అయినా తక్కువైనా పర్వాలేదు, బట్ ట్యాప్ చేస్తూ అవి మీరు మీ నుంచి వెళ్ళిపోతున్నాయని భావించాలి 11 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఐబ్రో పాయింట్ తర్వాత ఇక్కడ ఐస్ పక్కమట్టి ఇక్కడ 11 టైమ్స్. 11 టైమ్స్ ట్యాప్ చేస్తూ ఏదైతే నెగిటివిటీ ఉందో అది ఉంది. కొంతమంది ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంట్లో భార్యాభర్త మధ్య రిలేషన్షిప్స్ ఉన్నాయి అక్కడ, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా సరే ఉంటే ఇక్కడ మనం ట్యాప్ చేస్తూ అవి బయటికి వెళ్ళినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మళ్ళీ అండర్ ఐ దగ్గర మళ్ళీ 11 టైమ్స్ ట్యాప్ చేయండి. ఇట్లా 11 టైమ్స్ ట్యాప్ చేస్తూ ఏదైతే మనీ బ్లాక్స్ కానీ ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటికి వెళ్ళినందుకు విశ్వానికి కృతజ్ఞత. నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అయినందుకు విశ్వానికి. నెక్స్ట్ నోస్ కింద నోస్ కింద కూడా ట్యాప్ చేస్తూ ఏదైతే నెగిటివ్ బ్లాక్స్ ఉందో అవి క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే, అవన్నీ కూడా క్లియర్ అయినందుకు, నా రిలేషన్షిప్స్ రోజు రోజుకు బెటర్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇట్లా మీరు ఏం చేస్తారు అంటే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చిన్ పాయింట్ ఇక్కడ 11 టైమ్స్. ఎందుకంటే ఎనర్జీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ కాలర్ బోన్ పాయింట్. కాలర్ బోన్ పాయింట్. నెక్స్ట్ అండర్ ఆర్మ్ ఇక్కడ 11 టైమ్స్. అండర్ ఆర్మ్ దగ్గర కూడా 11 టైమ్స్. నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్లో ఇక్కడ. ఇలా మనం ఏం చేయాలంటే ఒక సైకిల్, నెక్స్ట్ సైకిల్ కూడా మనం ఇలాగే చేసుకోవచ్చు అండి. అంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తాను అనుకోవద్దు సార్, చాలా పెద్ద ప్రాసెస్ అండ్ వీడియోతో మనం ఇచ్చే నాలెడ్జ్ అనేది లిమిటెడ్. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళు ఏం చేయాలంటారు? అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధంగా చేయాల్సి ఉంటుంది. ఆ క్రమబద్ధన అది పొరపాటున రాంగ్ అయితే ఏమైనా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? ఏమైనా రాంగ్గా వెళ్ళే అవకాశం ఏదైనా ఉందా? ఉన్నాయి. అంటే గ్రోత్ అనేది స్లో అవుతుంది. అంటే మన నెగిటివిటీ ఏం లేదు, బట్ గ్రోత్ అనేది స్లో అవుతుంది. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ సాటర్డే అండి, ఓకే, ప్రతి శనివారం ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఏంటి అంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ క్లియర్ చెప్పడం జరుగుతుంది. సో ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి, కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ని వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం, వారికి జూమ్ లింక్ సెండ్ చేయడం, వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అయ్యి ఎనర్జీ రిమూవ్ చేసుకోవచ్చు, నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకుని పాజిటివ్ వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. విరాట్ గారు, వండర్ఫుల్ సార్. అండ్ క్లోజ్ చేసే ముందు ఒక డౌట్ సార్. ఓకే, ఈ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, ఎమోషనల్ పాయింట్స్ అంటారు అవి. ఈ ఎమోషనల్ పాయింట్స్ మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం కానీ దాన్ని ట్యాప్ చేసే విధానం కానీ చాలా మందికి ఏమంటారంటే ఆ పాయింట్స్ టచ్ చేసినప్పుడు హై ఎమోషన్లోకి వెళ్ళడం కానీ లేకపోతే లో ఎమోషన్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి ఏమన్నా ప్రాసెస్ కొంచెం టిపికల్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఎనర్జీ, సపోజ్ కొంతమందికి ఎనర్జీ ఇక్కడ బ్లాక్ అయి ఉంటుంది, అక్కడ వాళ్ళకి తిమ్ముర్లు అనిపించడం కానీ పెయిన్ కనిపించడం కానీ జరుగుతుంది. అంటే వాళ్ళకి ఎనర్జీ బ్లాక్ అక్కడ జరిగింది. సో అక్కడ వాళ్ళు కొంచెం ట్యాప్ చేస్తూ మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి క్లాస్లో అయితే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదురుతుంది సార్. సో చాలా పెద్ద ప్రాసెస్. అట్ ది సేమ్ టైం ఇది కొన్ని చెప్తూ ఉంటారు కదా, నిపుణుల పర్యవేక్షణ జరగాలన్నట్టు. ఒక గురువు దగ్గర ఉండి చేసే ప్రాసెస్కి గురువు లేకుండా చేసే ప్రాసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి గురువు జరిగే ప్రాసెస్కి రిజల్ట్ కూడా అంతే త్వరగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి రిజల్ట్స్ మీరు చూడాలనుకున్నట్లయితే నెంబర్స్ కాల్ చేసి మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.